శ్రీ మాతంగపీఠ నిర్మాణంతో మాదిగల సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా అన్నమయ్య జిల్లా మారనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ అన్నారు. శ్రీ మాతంగ మహాపీఠ నిర్మాణంతో దక్షిణ భారత రాష్ట్రాల మాదిగలకు అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లె కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీ శారదా లక్ష్మీ నృసింహ పీఠాధిపతులు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ సంకల్పం మేరకు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని దేవర చెరువు సమీపాన శ్రీ మాతంగ మహాపీఠ శిలాన్యాస ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్ పాల్గొని మాట్లాడారు. తొలిసారిగా మాతంగ మహాపీఠం నిర్మాణం ప్రారంభం ముదావహమని, ఇతిహాసాలు అన్ని కులాలకు సమానంగా చూశాయని తెలిపారు. మాతంగ స్వామి సన్యాస దీక్ష మఠ నిర్మాణానికి భూమి పూజకు ఆశీర్వాదం తెలిపిన శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ విశ్వాసాలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఆహార ప్రజా సరఫరాల మంత్రి మునియప్ప మాట్లాడుతూ మఠాలు ప్రజలకు సంస్కారం నేర్పిస్తాయని చెప్పారు. సరైన విద్యాబోధన సన్మార్గానికి మూలమని చెబుతూ ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి వేదాలు ఉపనిషత్తులు నేర్చుకునే వారికి నేర్పించే పండితులకు మఠంలోకి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. అనంతరం కర్ణాటకలోని హరిహరపుర దివ్యక్షేత్ర పీఠాధీశ్వరులు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఆశీర్వచనమిస్తూ విశ్వశాంతి సామరస్యానికి భారత సంస్కృతి మూలమని చెప్పారు. ఇతర సంస్కృతులకు భిన్నంగా భారతదేశం ఏ మార్గాన వెళ్లినా సత్యాన్ని అనుభవించవచ్చని తెలిపారు. ఇటీవల చోటు చేసుకుంటున్న ఆర్థిక అసమానతలు, అపనమ్మకం, శోషణ ప్రవృత్తులను భారత సంస్కృతి నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. శ్రీ మాతంగ పీఠం అందరిదిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠం పీఠాధీశ్వరులు కమలానంద భారతీ స్వామీజీ, బ్రహ్మంగారి మఠం శ్రీ అచలానంద ఆశ్రమం శ్రీ విరజానంద స్వామీజీ, మాతంగ మఠం మహాపీఠాధిపతులు శ్రీ మాతంగానందగిరి మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడ అవకాశం ఉన్నా మనం పాల్గొంటూ ఉండాలి. ఆ పాల్గొన్నప్పుడు మాత్రమే మనకు మాత్రమే ధర్మం హిందువులకు మాత్రమే గొప్పదని కాదు. సనాతన హిందూ ధర్మం బలపడిండే రోజు యావత్తు ప్రపంచం కూడా భగవద్గీతని ఉర్దూలోకి అనువదించి ఆయన మోడీ గారు వచ్చినప్పుడు ఆయన ముందర ఆయన పెట్టారు. ఈ రోజు మనం అందరము కూడా ధర్మం వైపు పయనించే ఇక్కడ ఉండేటువంటి స్వామీజీలందరూ కూడా మన వద్దకు వస్తున్నారు. వారిని సగౌరవంగా వారు చెప్పే మాట Incoming call from PC. Srinu Yadav identified by Truecaller. మాతంగి మాతాకి మీ ఇంట్లో 2 రోజులు ఉన్నాం, 4 రోజులు, 5 రోజులు సంతోషం అండి, చాలా సంతోషం. శోగంగ్ రెడ్డి సార్ జై శ్రీరామ్. సార్ ఒక్క నిమిషం సార్, పేపర్ కి వేసుకోవాలి కదా సార్, పేపర్ ఇంకో
కొంచెం వెనుకోండి మీరు బాగుంటుంది కొంచెం స్వామీజీ బాగుంటుంది సార్ కొంచెం వైడ్ ఇంకా వైడ్ కంటే కొంచెం వైడ్ డిఆర్ఓ గారు సార్ మీరు కూడా మీరు కొంచెం వెనుకోండి ఇంకా వెనుకోండి చాలామా ఓకే సార్ సార్ ఫోటో చూడండి సార్ ఒకసారి ఇట్లా ప్రోటోకాల్ ఆడియో సార్ ఈ పోల్ దగ్గర ఈ పోల్ నేను మీ కాడికి వస్తాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మాతంగినంద స్వామికి మాతంగానంద గిరికి జై ఎట్లా మాదిగా వాళ్ళ ఇతిహాసం ఏంటి, ఆ ఇతిహాసంలో ఏ భేదం లేకుండా ఉండింది. అప్పుడు ఎప్పుడు ఆ ఇస్లామియా వాళ్ళు వచ్చింది ఔరంగజేబ్ టైంలో ఆ భేదం ఉండాలి. ఇప్పుడు మనకి భేదం అనేది లేదు, మనం అందరూ ఒకటే. అట్లా ఈరోజు మనం ఇక్కడ చూస్తాం స్వామీజీ పక్కల మాధవ స్వామీజీ గారి ఆశీర్వాదం నుంచి మనకి అందరూ కూడా స్వామి బెంగళూరు నుంచి వచ్చి మనకి అందరూ ఆశీర్వదించి మనము ఇక్కడ ఉన్నాం. ఈ పీఠం మన సౌత్ ఇండియా మాదిగా అందరూ కూడా పెద్ద పీఠం, ఒక కనెక్టివిటీగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అందరూ కూడా ఒక కనెక్టివిటీ మనకి ఉంది. కనెక్టివిటీ ముందు పోయిపోయి ఇప్పుడు ఆ కనెక్టివిటీ మనకి ఈ పీఠంలో ఈ కనెక్టివిటీ మనకి అందరికీ వచ్చింది. మాకు అందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు మనం అందరూ కలిసింది చాలా సంతోషం. విశేషమైన కార్యక్రమం చేసి ఈ మాదిక సముదాయాన్ని గుర్తించి వాళ్ళు కూడా శక్తివంతులు ఉంటారు, దైవభక్తులు ఉంటారు, వాళ్ళకి కూడా ఆశీర్వాదం చేయాలని వాళ్ళు మండలాధికారులు చేయాలి. మొట్టమొదటి ఇది మాకంతా చాలా సంతోషంగా గొప్ప పని చేసిన ఆ స్వాముల నాయకత్వంలో నేతృత్వం ఏమి మా స్వామీజీ ఏమన్నారు, మాతంగా గిరినాథం స్వామీజీ వాళ్ళ ఇక్కడ పీఠాధిపతి ఉంటారు. ఇక్కడ మాతంగా దేవి దేవస్థానం మరియు అక్కడ మఠం కూడా కట్టించే ఏర్పాటు జరుగుతుంది. అందరూ మంత్రులు, శాసనసభ్యులు మరియు ప్రజలు పక్షాతీతంగా మేమందరూ కూడా చేస్తాం. మరియు సార్వజనికులు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం కావాలా, వాళ్ళు కూడా నేను మనవి చేస్తున్నాను. అందరికీ కూడా సహాయం చేసి పురోగతి కావాలి. ఇక్కడ చేసే వేదిక కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా అందరికీ అవకాశం ఉంటుంది. కేవలం మాదిగలకు మాత్రం కాదు, అన్ని జనాలకు కూడాను ఇంత అవకాశం చేసేట్లా ఏర్పాటు జరుగుతుంది. సర్వే జనం సుఖినో
అందరికీ అనుకున్నట్టు పనిచేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. స్వామీజీ మార్గదర్శనంలో ఇది శీఘ్రంగా మేము చేస్తామని ఎస్టిమేట్ తక్షణం ఈ భాగం జనాలు ఇట్లా పవిత్రమైంది. ఒక దిక్కు అన్నమయ్య జన్మభూమి, ఒక దిక్కు మన వీరబ్రహ్మయ్య గారి జన్మభూమి విశేషమైంది. జగత్ ప్రసిద్ధి అంత వీరబ్రహ్మయ్య కాలజ్ఞానం చెప్పిన మహాన్ పురుషుడు వీరబ్రహ్మయ్య. ఆ మట్టుని వచ్చిన అట్లా ఒక పవిత్రమైన జాగాల ఈ ఒక్క కార్యక్రమం చేసేట్లా ఒక అవకాశం మార్చింది మా పుణ్యమేశ్వరి. దాన్ని ఇంకా అందరూ చేరి ఇదికు మా మురుగన్ గారు కేంద్ర ప్రభుత్వ మంత్రి గారు, దామోదర్ నరసింహరావు, రాజు నరసింహ గారు తెలంగాణలో మంత్రి ఉన్నారు, అనితం గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నారు, నేను కర్ణాటకలో జతకి శాస్త్రులు, మాజీ శాస్త్రులు, మరి అన్ని జనాల్ని కూడా నేను మనవి చేస్తాను. ఈ మఠ అభివృద్ధికి అందరూ కూడా సహాయం చేయండి, తోడ్పడండి. ఇది కేవలం సమాజం దేని తెలుసుకోవద్దండి, అందరికీ కూడా ఇక్కడ అవకాశం